మరి గ్రహణం రావడం అంటే ఏంటి? సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే కక్షలోకి రావడం. ఇక కొంతమంది అయితే మరి ఎట్లయినా దాన్ని ఆ రకమైన మూఢనమ్మకాన్ని కాపాడుకోరు కనుక అల్ట్రావైట్ రేస్ వస్తాయి. అంచేత అల్ట్రావైట్ రేస్ రావడం అనేది మీనింగ్లెస్, జనాల్ని గుడి కొట్టించడం. నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, గ్రహణం రోజున, ముఖ్యంగా సూర్యగ్రహణం రోజున 12 గంటల ముందు, అలాగే చంద్రగ్రహణం రోజున 9 గంటల ముందు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అంటారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందా డాక్టర్ గారు? ఏ మాత్రం వాస్తవం లేదు. అంత మూఢనమ్మకం. అసలు గ్రహణం అంటే ఏమిటి? అసలు చాలా సింపుల్ థింగ్ ఇది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ అలాగా తిరుగుతూ తన సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది అందరికి తెలిసిన జాగ్రఫీ కదా, ప్రతి వాళ్ళు తెలిసిన సైన్స్ ఇది. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. చంద్రుడు భూమి చుట్టూతో తిరుగుతుంటాడు. మరి గ్రహణం రావడం అంటే ఏంటి? సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే కక్షలోకి రావడం అన్నమాట. సూర్యగ్రహణం అనేది ఏంటవుతుంది? సూర్యుడు ఇలా మన కక్ష, ఇక్కడ సూర్యుడు అనుకున్నాం, ఇది భూమి అనుకున్నాం. ఇలా తిరుగుతున్నప్పుడు చంద్రుడు మధ్యకి వచ్చే, ఈ రెండింటి మధ్య వస్తే ఈ సూర్యుడు కనవకుండా పోతాడు. ఎందుకని? ఇది అడ్డం. మనొకటి చూస్తే ఒకసారి కనబడుతుంది కదా, అలాగా అడ్డం వస్తుంది. అంటే సూర్యుడు కనవకుండా పోతాడు. అది పూర్తిగా అడ్డం వస్తే సంపూర్ణ సూర్యగ్రహణం, లేకపోతే సగం వస్తే అసంపూర్ణ సూర్యగ్రహణం. అది సూర్యగ్రహణం అంటాం. అలా కాకుండా మరి భూమికి చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు భూమి అడ్డం వచ్చిందనుకో, చంద్రుడి మీద వెలుతురు పడదు, సూర్యుని వెలుతురు పడిపోయి భూమి అడ్డం వస్తుంది. భూమి వస్తే భూమి పూర్తిగా అడ్డం వస్తే అప్పుడేమో సంపూర్ణ చంద్రగ్రహణం, సగం అసంపూర్ణ చంద్రగ్రహణం. ఇది పాక్షికంగా ఉంటుంది. ఇది సాధారణంగా జరిగేది, అందరికీ మామూలు చేసి. ఇది మామూలుగా రోజు ఎక్కడోకెళ్ళి తిరుగుతుంది, కానీ మనకు కాకుండా ఇంకో రకంగా ఇంకో డైరెక్షన్లో కనపడిపోతుంటుంది. ఇక అడ్డం వస్తుంటాయి సూర్యుడికి. ప్రతిరోజు సూర్యుడికి, చంద్రుడికి, భూమికి మధ్య చంద్రుడికి అడ్డం రావడం, అలాగే చంద్రుడికి భూమి అడ్డం రావడం, ఇది మామూలు జరిగేది ప్రాసెస్, జనరల్గా జరిగేది. కానీ ఒకే కక్షలో ఇలా వచ్చేప్పుడే జరుగుతుంటుంది, కనబడేది. అంచేత ఇవి మామూలుగా జరిగింది. దీంట్లో ఏమాత్రం ప్రత్యేకత ఏమీ లేదు. కానీ సూర్యగ్రహణం రోజున ఏం తినకూడదు, 6 గంటల ముందు అలా చేయాలి, చంద్రగ్రహణం తినకూడదు, తింటే ఏదో నష్టం కలుగుతుంది, ఇవన్నీ మీనింగ్లెస్ అంటారు. సైన్స్ తెలుసుంటే దీని కొంతమంది ఏమంటారు, సూర్యగ్రహణం రోజున ఏం తిన్నా ఆ టైంలో తిన్నట్లయితే, తాగినట్లయితే దాంట్లో, ఎందుకంటే ఈ రాహు కేతువులు అనే సర్పాలు, రాక్షస సర్పాలు ఆ సూర్యుడిని మింగుతాయి, పట్టుకుంటాయి. ఆ సూర్యుని పూర్తిగా పట్టేసుకుంటే, చేతి పట్టేసుకుంటేమో పూర్తి పోయింది, అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం. సగం పట్టుకుంటేనేమో అసంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు. అవి ఆ టైంలో రాక్షస సర్పాలు కదా రాహుకేతులు, ఆ రాక్షస సర్పాల్లోంచి, కూరల్లోంచి ఆ విషం బయటకు వస్తుందట. ఆ విషం బయట రాబట్టి ఆ టైంలో మనం ఏం తిన్నా, ఏం చేసినా మన కడుపులో నొప్పి రావడం, వికారం అయిపోవడం, మాంసులు రావడం, ఆరోగ్యం చెడిపోవడం అని ఉంటాయని అంటారు. ఇవన్నీ అసలు రాహుకేతులు లేనే లేవు. ఇక ఎందుకు ఇవన్నీ పథ్యాలు ఏంటి, ఆహారం ఏంటి, ఏం తినకూడదన్నాం ఏంటి, మీనింగ్లెస్. అసలు ఎందుకు చెప్పారు? ఈ ఆస్తికత్వంలో ఈ ఆచారాలు, సాంప్రదాయం, ఆచారం, ఈ ఆచారాలు సాంప్రదాయకి అర్థం లేదంతే. పెట్టేశాడు ఒకడు, మూర్ఖుడు పెట్టేశాడు, చాదస్తుడు పెట్టేశాడు, మనం బ్లైండ్గా ఫాలో అవుతాం. ఇప్పుడేమో కొత్తగా రేడియేషను, ఆ అల్ట్రావైలెట్ కిరణాలు, ఇప్పుడు ఇంకా ఇలాగే చెప్పకుండా ఏదో రాక్షస గ్రహ అనుకుంటా, అది రాహుకేతులు మింగడం ఒకటి ఉంటే, ఇక కొంతమంది అయితే మరి ఎట్లయినా దాన్ని ఆ రకమైన మూఢనమ్మకాన్ని కాపాడుకోరు కనుక అల్ట్రావైట్ రేస్ వస్తాయి. అల్ట్రావైట్ రేస్ వస్తే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. కానీ ఒక్కసారి కామన్ సెన్స్ ఇది. అల్ట్రావైట్ రేస్ ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు మన సూర్యుని ప్రతిరోజు మన ఎండ వెళ్తే అల్ట్రావైట్ ఎప్పుడు ఉంటాయి.
ఆ రోజు సూర్యగ్రహణం తేమిన అల్ట్రావైలెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు? చంద్రుడు అడ్డపడి ఇంకా తగ్గిపోయాయి, సగం పూర్తిగా తగ్గిపోయాయి, లేదు సగమైనా తగ్గాయి. అంచేత అల్ట్రావైలెట్ రేస్ రావడం అనేది మీనింగ్లెస్. జనాల్ని బుడి కొట్టించడం, సైన్స్ పదాలతో జనాల్ని మోసం చేయడం తప్ప అల్ట్రావైలెట్ రేస్ ప్రమాదం అంటే ఏమీ లేదు. మనం రోజు ఆ ఎండలో తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఎప్పుడుండే సూర్యుడే, ఎప్పుడు చంద్రుడే, ఎప్పుడు భూమి, ఏమి తేడా లేదు. అంతేగాని సూర్యగ్రహణం ప్రత్యేకంగా సూర్యుడి నుంచి ప్రత్యేకంగా అల్ట్రావైలెట్ రేస్ రావడం ఉండవు. ఎప్పుడు సూర్యుడే, ఎక్కడి నుంచి వస్తుంది? అడ్డం పడింది ఇంకా తగ్గుతాయి చెప్పాలంటే. అప్పుడు నీడ ఏర్పడుతుంది. ఆ సూర్యుడికిను భూమికి మధ్య చంద్రుడు అడ్డం రావచ్చు, ఇంకా సూర్యుడి నుంచి వచ్చే రేస్ తగ్గుతాయి. అల్ట్రాస్ రావడం ఏంటి? వాళ్ళు మీనింగ్లెస్ చెబుతున్నానే. సూడో సైన్స్, ఈ కబుర్లో సూడో సైన్స్ అంటాం. అంటే సైన్స్ పేరిట చేసేది ఒక రకమైన అర్థం పడుతుంది బాధ, అంతకనికి లేదు. అంచేది ఏ రకంగా కూడా నష్టం చేసే రేస్ ఏమి రావు. ఈ అల్ట్రావైలెట్ హంబక్కు ఆ తిండి తినకుండా ఉండాలి ఇంకా మీనింగ్లెస్. అది సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ముందు అవచ్చు, చివరవచ్చు, ఇంకోటి వద్దు. ఆ టైంలో నీళ్లు తాగినట్లయితే చాలా నష్టం జరుగుతుంది. అని జరిగిన తాకుండా కొంత ఏం చేస్తారంటే ఆ ఇంట్లో నీళ్ళన్నీ పారబోసేసి తర్వాత చెరువులో నీళ్ళు పట్టుకొస్తారో, లేదా నదిలో నీళ్ళు పట్టుకొస్తారో, కాలువలో నీళ్ళు పట్టుకొస్తారో, అది కొళాయిలో నీళ్ళు తీసుకుని మళ్ళీ వాడతారు. మరి అంత ఇదిగా మన ఇంట్లో పెట్టుకున్న దాన్ని గిన్నెల మీదే గిన్నెల్లోనే బిందెల్లోనే నీళ్లు పడుతున్నప్పుడు ఇవి విషం పడ్డప్పుడు కూరల్లో విషం పడు, మరి ఆ విషం అంతా నదుల్లోనూ నూతుల్లోనూ చెరువుల్లో పడదా? ఇంకా ఎక్కువగా పడుతుంది అసలు. అయితే పడుతుంది. అది ఎక్కడ పోతుంది? అది అక్కడ ఉండదు కదా. ఆ చెరువు అక్కడే ఉంది. ఆ నది అలాగే ఉంది. బ్యారేజ్ కట్టేసి ఉంటే బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ ఉందికో, అడ్డు కట్టి నీళ్లు పోయి ఎక్కడ పోయి అన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడ పోవు. మరి ఎంత ఉండాలి కృష్ణా బ్యారేజ్, దాంట్లో నీరే మనం పంపించేది. మరి అంత విషయం అయిపోవాలా? అంత నీరు విషయం అయిపోలేదా? మరి ఏం అవుదా? ఆటవిలేని అవుతుందా? అసలు మనిషికి ఆ వివేకం వివేచన అని లేకపోవడం వల్ల గుడ్డిగా నమ్ముతారు. ఆస్తికత్వం ఎప్పుడు కూడా మనిషిని మూర్ఖుడిగా ఉంచుతుంది, మూఢంగా ఉంచుతుంది, ఆలోచింపకుండా చేస్తుంది, వివేకం లేకుండా చేస్తుంది. అంతకని ఇప్పుడు సూర్యగ్రహణం గురించి కానీ చంద్రగ్రహణం గురించి చెప్పేవన్నీ మీనింగ్లెస్. అవన్నీ కేవలం మూఢనమ్మకాలు, అశాస్త్రీయమైన ధోరణులు, అంతకనికి లేదు. అంటే నువ్వు చెప్పిన అడిగినంత అర్థం లేనిది, దానికి ఏం లేదు. సైన్స్ తెలిస్తే వెళ్ళే, కానీ ఎంత సైన్స్ తెలిసినాడు కూడా ఆ గ్రహణం చేస్తారు. అంటే మనిషి ఆచారాలకి, సాంప్రదాయాలకి, ఆస్తిక నమ్మకాలకి బానిస. మనిషిని ఒక రకమైన ముంచేస్తుంది, దాస్యంలోకి ఉంచేస్తుంది ఆస్తికత్వం. అది తెలుసు వాడికి, కానీ ఏమో మన చెబితే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో ఎందుకులే అనుకుంటారు. అంతేగాని అది సరే బానిస ప్రవృత్తి. ఆస్తికంలో ఆ బానిస ప్రవృత్తి ఉంటుంది. ఆ బానిస ప్రవృత్తి వల్ల ఈ పనికిరాని మూఢనమ్మకాలను కూడా పెంచి పోషించి రక్షిస్తుంటారు అన్నమాట. అందుకని అసలు గ్రహణానికి కారణం ఏమిటో తెలిస్తే గ్రహణం వల్ల ఏమైనా చెడు జరుగుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సైన్స్ ఇంతగా డెవలప్ అయి అందరికీ అన్ని విషయాలు సులభంగా తెలుసుకునే అవకాశం నేడు ఉంది. అందుకే మనం గ్రహణం వల్ల ఏమైనా ఆహారం విషతుల్యం అవుతుందా లేదా అన్నది ఈజీగానే తెలుసుకోవచ్చు. అంతేకాక చాలామంది గ్రహణం రోజున కూరగాయలు కట్ చేయడం, అలాగే ఆహారం తీసుకోవడం కూడా చేసి గ్రహణం వల్ల ఎటువంటి దోషము లేదని నిరూపించడం జరిగింది. అటువంటి విజ్ఞాన విషయాలన్నిటినీ అందరూ తప్పక తెలుసుకోవాలి. దాని కొరకై మా ప్రగతి ఛానల్లోని వీడియోలను మీరు తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.